తాడేపల్లిగూడెం సభ రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టిందా? టీడీపీ జనసేన నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయా? పొత్తు సీన్ పైకి కనిపించినంత అందంగా లేదా? ఉమ్మడి సభకు విడివిడిగా ఏర్పాట్లు చేసుకోవడం వెనుక కారణం ఏంటి? రెండు పార్టీల కేడర్లో ఇంత కన్ఫ్యూజన్ క్రియేట్ కావడానికి రీజన్ ఏంటి? మీకు మీరే మాకు మేమే అంటున్న జనసేన టీడీపీ ఉమ్మడి సభపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. ఈ నెల 28వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జనసేన తెలుగుదేశం పార్టీలు ఉమ్మడి సభను నిర్వహించబోతున్నాయి. కలిసి వెళుతున్నాం, కలిసి పోటీ చేయబోతున్నాం అని చెబుతున్నటువంటి తెలుగుదేశం జనసేన పార్టీ నేతలు మాత్రం విడివిడిగా ఏర్పాట్లను పర్యవేక్షించడం అనేది తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. తాడేపల్లిగూడెం వేదికగా ఈ నెల 28న జరగబోయేటటువంటి సభకు లక్షలాది మంది కార్యకర్తలు, అభిమానులు ఈ సభకు తరలి రాబోతున్నారు. 500కు పైగా అతిథులు వేదికను పంచుకోబోతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏ రకంగా ఉంది అనేది మాత్రం ఇక్కడ తాడేపల్లిగూడెంలో జరుగుతున్నటువంటి రాజకీయం ఒక అద్దం పడుతోంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, అలాగే జనసేన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బొలిశెట్టి శ్రీను మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. అందుకే వీరిద్దరూ కూడా విడివిడిగా ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు అనేటటువంటి ఒక విమర్శలు ఇప్పుడు ఎక్కువయ్యాయి. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఈ రోజు సభా వేదిక ఏర్పాట్లను పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ జనసేన నాయకులతో కలిసి వచ్చి విడివిడిగా అక్కడ ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. ఈ పరిశీలనలో ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కనిపించలేదు. జనసేన నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో కూడా ఎక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కనిపించలేదు. అయితే ఈ ఏర్పాట్లను తెలుగుదేశం పార్టీ నాయకులు విడివిడిగా నిర్వహిస్తున్నారు అనేది చాలా స్పష్టమవుతుంది. ఇదే విషయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులను అడిగినప్పుడు జనసేన నుంచి పిఎస్సి చైర్మన్ మనోహర్ వస్తున్నట్టుగా తమకు సమాచారం లేదని అనేటటువంటి విషయాన్ని వాళ్ళు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని బొలిశెట్టి శ్రీనివాస్ దగ్గర ప్రస్తావించినప్పుడు తమతోటి తెలుగుదేశం పార్టీ కలిసి రావట్లేదు అనేటటువంటి ఒక అసంతృప్తిని వ్యక్తం చేశారు. పొత్తులతో కలిసి వెళ్తున్నటువంటి పార్టీల మధ్యన నాయకుల మధ్య ఏ రకంగా ఉంది, పార్టీలు క్షేత్రస్థాయిలో ఏ పరిస్థితిలో ఉన్నాయి అనడానికి ఈ విషయం అద్దం పడుతుంది. నాయకుల మధ్యన తీవ్ర స్థాయిలో విభేదాలు, ఎవరి ఏర్పాట్లను వాళ్ళు చేస్తూ ఇది ఉమ్మడి సభ, ఇది సభను విజయవంతం చేయాలి అనేటటువంటి పిలుపు ఇవ్వడంతో అటు కేడరు ఇటు నాయకులు కూడా తీవ్ర అయోమయానికి లోనవుతూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో శంఖారావంగా తాడేపల్లిగూడెం ఉమ్మడి సభను నిర్వహించబోతున్నారు. ఈ సభలో కనుక విజయవంతం కాకపోయినా ఏవైనా మనస్పర్ధలు బయటపడినప్పటికీ కూడా ఆ ప్రభావం ఖచ్చితంగా ఎన్నికలపైన ఇటు పోటీ చేయబోయేటటువంటి తెలుగుదేశం జనసేన నాయకులపైన చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే తాడేపల్లిగూడెంలో జనసేన నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ పోటీ చేస్తారా, టీడీపీ నుంచి వలవల బాబ్జీ పోటీ చేస్తారనే విషయం ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి స్పష్టత రాలేదు. ఉమ్మడి జాబితాలో ఇక్కడి నుంచి పోటీ చేయబోయేది ఎవరు అనేటటువంటి విషయాన్ని చెప్పకపోయినప్పటికీ కూడా జనసేన నుంచి ఈ టికెట్ తమదైనటువంటి ఒక ప్రచారాన్ని చేయడాన్ని ఇక్కడ టీడీపీ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులపైన, తమ పార్టీ అధినేత చంద్రబాబు పైన విమర్శలు చేయడాన్ని వాళ్ళు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. దీనికి తోడు ఇప్పుడు జరగబోతున్నటువంటి ఉమ్మడి సభకు సంబంధించి భారీ వేదిక ఏర్పాట్లన్నీ కూడా వలవల బాబ్జీ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. కానీ సభా ప్రాంగణాన్ని చూడడానికి వచ్చినటువంటి జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకులకు అలాగే కార్యకర్తలకు ఎవరికి కూడా సమాచారం అందించకపోవడాన్ని టీడీపీ క్యాడర్ ఇక్కడ పూర్తిగా అసంతృప్తిగా, ఆగ్రహాన్ని సైతం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఉమ్మడి సభ అంటూనే విడివిడిగా ఏర్పాట్లు చేసుకోవడంతో ఇక్కడ కార్యకర్తలు, క్యాడర్ అనేది కొంత అయోమయానికి లోనవుతూ ఉంది. టికెట్లు కేటాయించకపోవడం, ఎవరు పోటీ చేస్తారనే విషయంలో క్లారిటీ లేకపోవడంతో ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. కానీ సభకు సంబంధించి ఉమ్మడి సభకు మాత్రం విడివిడిగా ఏర్పాట్లు చేసుకోవడం అనేది మాత్రం కొంత విమర్శలకు దారితీస్తోంది. ఎన్నికల శంఖారావం తొలి సభ ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో ఏమాత్రం ఈ సభకు ఆదరణ తగ్గినా, ఏమాత్రం ఫెయిల్ అయినా ఇక్కడ ఈ ప్రభావం వచ్చే ఎన్నికలపైన చాలా స్పష్టంగా పడుతుంది అనేది మాత్రం నిస్సందేహంగా చెప్పవచ్చు. అయితే తక్కువ సమయం ఉన్నప్పటికీ కూడా పొత్తుల లెక్కలు ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. బీజేపీతో వెళ్తాము, తెలుగుదేశం పార్టీతో వెళ్తాము అనేటటువంటి విషయాన్ని నాదెండ్ల మనోహర్ చెప్తున్నప్పటికీ కూడా ఇటువంటి మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో, నాయకుల మధ్య దూరం అయితే ఏదైతే ఉందో వాటిని మాత్రం సర్దిపుచ్చాల్సినటువంటి అవసరం ఇటు జనసేనకి అటు తెలుగుదేశం పార్టీకి మాత్రం ఉందనే చెప్పాలి. తాడేపల్లిగూడెంలో జరగబోతున్నటువంటి సభా ఏర్పాట్లకు సంబంధించి విడివిడిగా ఏర్పాట్లు చేసుకోవడం ఇప్పటికైతే తీవ్ర విమర్శలకు దారితీస్తుందనే చెప్పాలి. ఇది ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో జరగబోయేటటువంటి తెలుగుదేశం పార్టీ జనసేనకు సభకు సంబంధించి, ఉమ్మడి సభకు సంబంధించినటువంటి అప్డేట్. ఓవర్ టు స్టూడియో.